హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. కల్కి ప్రజెంట్ ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్న పేరు. భారీ పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తో అంతకు మించి బస్ తో భారీ మేకింగ్ తో ఈ గురువారం థియేటర్లోకి వస్తోంది. 4 ఏళ్ల నుంచి ప్రొడక్షన్ లోనే ఉన్న కల్కి క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? అసలు కల్కి సినిమా కోసం స్టార్ హీరోలు అంత ఈజీగా ఒప్పుకున్నారా? అసలు కల్కి వెనుక కథ ఏంటి? ప్రభాస్ హీరోగా నాగాస్విన్ డైరెక్షన్ లో కల్కి సినిమా జూన్ 27 ఈ గురువారం థియేటర్లలోకి వస్తోంది. దాదాపు 4 సంవత్సరాలకు పైగా కల్కి ప్రొడక్షన్ లోనే ఉంది. ఇంత భారీ సినిమాని తీయాలంటే ఆ మాత్రం హోంవర్క్ ఉండాల్సిందే. అదీ కాక మహాభారతం నుంచి కలియుగాంతం వరకు కథ, క్యారెక్టర్లు, కన్విన్సింగ్ స్టోరీ టెల్లింగ్ అనేది పెద్ద టాస్కే. ఈ టాస్క్ మీద నాగాస్విన్ పెద్ద కసరత్తులే చేశారు. 700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలో మెయిన్ స్టార్ క్యాస్ట్ తో పాటు విజయ్ దేవరకొండ, రాజమౌళి లాంటి స్టార్లు కూడా క్యామియోస్ తో మెరిపించబోతున్నారు. దీపికా పదుకున్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పఠానీ ఇలా భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన కల్కిలో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. బాహుబలి నుంచి అన్ని హెవీ క్యారెక్టరైజేషన్స్ ఉన్న ప్రభాస్ కల్కిలో మాత్రం కామెడీ టచ్ తో పాటు నెగటివ్ షేడ్ ఉన్న రోల్ ప్లే చేస్తున్నారు. డబ్బు కోసం ఏ పనైనా చేసే బౌంటీ హంటర్ క్యారెక్టర్ లో ఇంట్రెస్టింగ్ గా కనిపించబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ ని చూడొచ్చని చెప్తోంది కల్కి టీం. కల్కిలో క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాయి. స్పెషల్లీ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఫుల్ మేకోవర్ అయ్యారు. నిజానికి కలిగా కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ నాగాస్విన్ చెప్పినప్పుడు ఏమాత్రం నమ్మని కమల్ హాసన్ తర్వాత అమితాబ్ బచ్చన్ కి సంబంధించి స్కెచెస్, టెస్ట్ కట్ చూపించి కమల్ ని ఇంప్రెస్ చేశారట. ఇక సినిమాలో అశ్వత్థామగా మేజర్ రోల్ ప్లే చేస్తున్న అమితాబ్ బచ్చన్ మేకప్ కోసం ఏకంగా 3 గంటలు టైం పట్టేదట. అంత కన్విన్షన్ తో చేశారు కాబట్టే సినిమాకి హైలైట్ గా కనిపిస్తున్నారు అంటున్నారు ఫ్యాన్స్. నిజానికి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గా యాక్షన్ చేస్తున్నారు. టీం రిలీజ్ చేసిన వీడియోస్ లో ప్రభాస్ ని మించి మరీ యాక్షన్ సీన్స్ చేసినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు తెలుగు డబ్బింగ్ కూడా అమితాబ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ జనాలు అశ్వత్థామగా అమితాబ్ ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని ఆశపడుతున్నారు. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో అంతకు మించిన భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న కల్కి ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కల్కి రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుంచి బెనిఫిట్ షోస్ వరకు ఎక్కడా టికెట్ కనిపించినా బుక్ చేసేసుకుంటున్నారు జనాలు. ఇప్పటికే ఇండియాతో పాటు ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ దెబ్బకి బుకింగ్ యాప్స్ కూడా క్రాష్ అయిపోతున్నాయి. మరి ఈ లెక్కన కల్కి కలెక్షన్ల టార్గెట్ ఎంత? కల్కి మానియా కంటిన్యూ అవుతోంది. ఈ గురువారం థియేటర్లలోకి వస్తున్న కల్కి హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మీదున్న హైప్ కి తోడు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు పెద్దగా హైప్ లేదు, బజ్ లేదు, ప్రమోషన్లు లేవు. అసలు సినిమా ఏం కలెక్ట్ చేస్తుంది అంటూ డౌట్ లో ఉన్న వాళ్లకి నెంబర్లతో సహా పోస్టర్లు రిలీజ్ చేస్తోంది టీం. అలా ఇలా కాదు, సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో బరిలోకి దిగుతోంది కల్కి. కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ తో అసలు బుకింగ్ యాప్స్ కూడా క్రాష్ అయిపోతున్నాయంటూ కంప్లైంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి కల్కి ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ బుకింగ్స్ జరుపుకుంటోంది. ఇప్పటికే 26న ప్రీమియర్ల కోసం 90,000 టికెట్లు సేల్ అయిపోయాయి నార్త్ అమెరికాలో. అంతేకాదు బాలీవుడ్ లో ఇప్పటికే దాదాపు 15,000 టికెట్లు బుక్ అయిపోయాయి. ఈ లెక్కన ఇప్పటికే కల్కి 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసేసినట్టే అని తెలుస్తోంది. కల్కి ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటోంది. ఇప్పటికే ప్రీమియర్ బుకింగ్స్ కూడా ఫుల్ అయిపోతున్నాయి. దీనికి తోడు 8 రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఉండడం, సింగిల్ స్క్రీన్స్ లో 75, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునే రిలాక్సేషన్ ఇవ్వడంతో కల్కి కలెక్షన్లు ఈజీగా ఫస్ట్ డేనే 100 కోట్లు దాటుతుందంటున్నారు అభిమానులు. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి జస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 1000 కోట్లు కొట్టడం గ్యారంటీ అని టాక్. ఇక హిట్ టాక్ వస్తే ఇక టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులన్నీ చెరిపేస్తుంది అనడంలో డౌటే లేదంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఫుల్ స్పీడ్ మీదున్న మెగాస్టార్ అప్పుడే తన నెక్స్ట్ సినిమా సెట్ చేసేసుకున్నారు. అది కూడా తన కూతురు ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్ తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. ఈ అప్కమింగ్ మూవీ డీటెయిల్స్ పై ఓ లుక్ ఇద్దాం. చిరంజీవి నెక్స్ట్ మూవీ కాంబినేషన్ సెట్ అయింది. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న చిరంజీవి, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. ఎప్పటి నుంచో హరీష్ శంకర్ చిరంజీవి సినిమా గురించి రూమర్స్ వినిపిస్తున్నా ఇప్పటికీ ఈ కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తోంది. వశిష్ఠతో విశ్వంభర మూవీ చేస్తున్న మెగాస్టార్ ఈ సినిమా కంప్లీట్ అవ్వకముందే నెక్స్ట్ మూవీని లైనప్ చేసేసుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతలుగా హరీష్ శంకర్ చిరంజీవి సినిమా తెరకెక్కబోతోంది.
ఇప్పటికే చిరంజీవికి సెట్ అయ్యే స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నారు హరీష్ శంకర్. హరీష్ కూడా ప్రస్తుతం 2 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఒకటి ఆల్రెడీ రవితేజతో బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ అయితే, ఇంకొకటి పవన్ కళ్యాణ్ తో ఆల్రెడీ అనౌన్స్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ప్రస్తుతానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డిలే ప్రాసెస్ లో ఉంది. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా కంప్లీట్ అయ్యాక హరీష్ శంకర్ తన సినిమా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ 7 acres లో విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. మరోవైపు హరీష్ శంకర్ కూడా మిస్టర్ బచ్చన్ ని సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. అక్టోబర్ నాటికి విశ్వంభరకు సంబంధించి చిరంజీవి షూటింగ్ అయిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. సో అప్పుడే హరీష్ చిరంజీవి సినిమా సెట్స్ మీదకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ హై ఎనర్జెటిక్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. షారూక్ ఖాన్ తో జవాన్ తీసి సూపర్ హిట్ కొట్టిన అట్లీ ఈసారి సల్మాన్ ఖాన్ ని లైన్ లో పెడుతున్నారు. ఆల్రెడీ సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సల్మాన్ ఖాన్ ని అట్లీ ఒప్పించడానికి సాలిడ్ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా సల్మాన్ ఖాన్ తో సూపర్ స్టార్ ని సెట్ చేస్తున్నాడు. మరి ఈ సూపర్ మల్టీ స్టారర్ కి స్టార్ హీరోలిద్దరూ ఒప్పుకుంటారా? సౌత్ డైరెక్టర్ అట్లీ సూపర్ కాంబినేషన్ సెట్ చేస్తున్నారు. తమిళ్లో కాదు, ఏకంగా బాలీవుడ్ లో బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులు తిరగరాసే బంపర్ కాంబినేషన్ సెట్ చేయబోతున్నారు. హిందీలో ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అటు నార్త్ ఆడియన్స్ కి, సౌత్ ఆడియన్స్ కి కన్నుల పండుగ కాబోతోందని తెలుస్తోంది. అట్లీ సల్మాన్ ఖాన్ తో చేయబోయే సినిమా భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కబోతోంది. సల్మాన్ ఖాన్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ సినిమాలో పార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తో పాటు రజనీకాంత్ ను కలిపి మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు అట్లీ. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సల్మాన్ రజనీకాంత్ ని ఒప్పించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు అట్లీ. అసలు సల్మాన్ ని, రజనీకాంత్ ని సింగిల్ గా చూడడానికే ఎక్సైట్ అయిపోతారు ఫ్యాన్స్. అలాంటిది ఇటు సౌత్ సూపర్ స్టార్ ని, అటు బాలీవుడ్ సూపర్ స్టార్ ని కలిపి ఒకే స్క్రీన్ మీద చూడడం అన్న ఆలోచనే ఫ్యాన్స్ కి హైప్ ఇస్తోంది. అందుకే ఈ కాంబినేషన్ ఎలా అయినా సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ ఇప్పటికే గాడ్ ఫాదర్ లో చిరంజీవితో, కిసికి భాయ్ కిసికి జాన్ లో వెంకటేష్ తో మల్టీ స్టారర్ చేశారు. ప్రస్తుతం మురుగదాస్ తో సికందర్ మూవీ చేస్తున్నారు సల్మాన్. కూలీ మూవీ చేస్తున్న రజనీకాంత్ కలిసి చేయబోయే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. థాయిలాండ్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్ ఫిలిం సిటీలో కంటిన్యూ అవుతున్న పుష్ప షూట్. పవర్ఫుల్ పోలీస్ గా విజయశాంతి డేట్ ఫిక్స్ చేసుకున్న డార్లింగ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అల్లు అరవింద్, దిల్ రాజు, అశ్విని దత్, చిన్నబాబు, నాగవంశీ, విశ్వప్రసాద్ లాంటి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు కలిశారు. ఎన్టీఆర్ థాయిలాండ్ నుంచి తిరిగొచ్చారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా సాంగ్ షూట్ కోసం థాయిలాండ్ వెళ్లిన ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. అయితే ఆగస్టు నుంచి పుష్ప 2 డిసెంబర్ కి రిలీజ్ షిఫ్ట్ చేసుకుంది. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హిమాయత్ సాగర్ లో జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ అప్కమింగ్ మూవీలో పవర్ఫుల్ రోల్లో విజయశాంతి లుక్ ఇంట్రడ్యూస్ చేసింది టీం. చాలా కాలం తర్వాత వైజయంతి ఐపీఎస్ గా విజయశాంతి పోలీసు రోల్లో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున, ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఇంట్రెస్టింగ్ డ్రామా కుబేరా చిత్రం షూటింగ్ ఉప్పల్లో జరుగుతోంది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. నెక్స్ట్ మంత్ కి షూట్ కంప్లీట్ చేసుకోబోతున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 27న రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డార్లింగ్స్ మూవీ జూలై 19న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. రాజ్ తరుణ్ హీరోగా ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కుతున్న తిరగబడరా సామి సినిమా నుంచి మున్నారా చోప్రా స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. ఉదయ్ రాజు హీరోగా, వైష్ణవి సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మధురం సినిమా టీజర్ రిలీజ్ చేశారు నితిన్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.